ఈరోజు రెసిపీ వచ్చేసి జొన్న అప్పాలు. ఇక్కడ నేను 200 గ్రామ్స్ జొన్న పిండి తీసుకున్నాను. ఇది జల్లించి పెట్టుకున్నది. తర్వాత 100 గ్రామ్స్ సగ్గు బియ్యాన్ని 3 అవర్స్ పాటు నానబెట్టేసి నీళ్ళన్నీ వంచేసి తీసుకున్నాను. సో అవి ఇందులో యాడ్ చేస్తున్నా. అలాగే ఒక క్యారెట్ని తురిమి పెట్టుకున్నాను, అది కూడా యాడ్ చేస్తున్నా. తర్వాత పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, కొత్తిమీర ఈ 3 కలిపి టర్బో చాపర్లో వేసి పెట్టుకున్నాను. సో అది కొంచెం యాడ్ చేస్తున్నా. అదే టర్బో చాపర్లోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర 3 వేసేసి ఇలా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. సో అది కూడా యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఉప్పు, కొద్దిగా పసుపు వేసేసుకొని అన్నీ ఒకసారి కలిపేసేసుకోండి. యాక్చువల్గా జీలకర్ర మర్చిపోయాను, అందుకని ఇప్పుడు యాడ్ చేస్తున్నా. ఓకే, సో 1 స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసేసి ఫస్ట్ కలిపేసుకోవాలి. ఎందుకంటే సగ్గుబియ్యంలో, తర్వాత క్యారెట్లో, ఉల్లిపాయల్లో అంత వాటర్ ఉంటుంది కదా, అంటే తడి. సో అదంతా మనం కలిపేశాక ఎంత వాటర్ పడుతుంది అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. సో కొద్దిగా నీళ్ళని వేస్తూ చపాతీ పిండిలాగా తడిపేసి పెట్టేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకటి ఇలాంటి పీట ఏదైనా తీసేసుకుని దీనిపైన ప్లాస్టిక్ కవర్ ఒకటి తీసేసుకుని, ఆయిల్ కవర్ ఉంటే ఇంకా మంచిదే, బట్ అది ప్రస్తుతం నా దగ్గర లేదు, అందుకని ఈ కవర్ తీసుకున్నాను. సో దీనికి ఆయిల్ అప్లై చేసేసి దీనిపైన మనకు కావాల్సిన సైజులో పిండి ముద్దను తీసేసుకొని ఇలా ఒత్తేసుకొని పెనం మీద వేసేసుకొని 2-3 చుక్కలు నూనె వేసేసి 2 వైపులా తిప్పి కాల్చేసుకుంటే అప్పాలు రెడీ. అంతే. ఇంకా రుచిగా రావాలి అంటే పుట్నాల పప్పులు ఉంటాయి కదా, వాటిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని సో ఆ పొడిని యాడ్ చేయండి. అలాగే వేరుశనగ పప్పులు ఉంటాయి కదా, వాటిని వేయించి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని ఆ పొడిని కూడా యాడ్ చేయండి. ఇలా చేయడం వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇలా అన్నీ చేసి పెట్టేసుకుంటే జొన్న అప్పాలు రెడీ. అంతే. ఎంత సింపుల్ కదా, అందులో హెల్దీ బ్రేక్ఫాస్ట్ కూడా. చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో, ఎంత మెత్తగా ఉన్నాయో కదా. లంచ్ బాక్స్లో పెట్టుకున్న మధ్యాహ్నం దాకా ఇలాగే ఉంటాయి.